నమస్కారం. నా మనసులోని కొన్ని భావాల్ని మీతో పంచుకోవాలని నా ఈ ప్రయత్నం. మనకి చాలా ఇష్టమైనవి మనకి మంచివి కావు. మనకి మంచి చేసేవి మనకి ఇష్టం కావు. ఉదాహరణకి చక్కెర, పంచదార. చాలామందికి మనలో పంచదార చాలా ఇష్టమైన పదార్థం, కానీ అది మన శరీర ఆరోగ్యానికి పనికిరాదు. అది తినకూడదు, పనికిరాదు అన్న సత్యం మన మనసు ఒప్పుకోదు. అలాగే మనం సరిగ్గా జీవించటానికి అవసరమైంది సమయం, అంటే కాలం. కానీ మనకి తెలుసో తెలియకో కాలాన్నే మనం ఎక్కువ వృధా చేస్తుంటాం. ఇదే విధంగా మనకి తెలియకుండా అపకారాన్ని, అపజయాన్ని కలగజేసేది కోపం. ఆ కోపాన్ని మనం అదుపులో పెట్టుకోలేం. పెట్టుకోవాలన్న ఆలోచన కూడా రాదు. అరిషడ్వర్గాలని మనం గనక అదుపులో పెట్టుకోగలిగితే కామ, క్రోధ, మోహ, లోభ, మదమాత్సర్యాలు వీటిని అదుపులో పెట్టుకోగలిగితే మనిషి మహనీయుడవుతాడు. దీనికి ఉదాహరణగా అనేక ఉదంతాలు చెప్తారు. మనం ప్రప్రథమంగా గుర్తు చేసుకోవాల్సిన ఉదంతం ధర్మవ్యాధుడు. అతడు పరోక్షంగా ప్రత్యక్షంగా చెప్పిన నిజమేంటంటే, స్వధర్మాన్ని మించిన దైవం లేదు, ధర్మమే దైవం. ఆయన చెప్పిన నిజము, తను పాటించిన సత్యము ఏమిటంటే, కౌశికుడు అనే ముని తపస్శాలి, చాలా తీవ్రమైన తపస్సు చేస్తాడు. కానీ ఆయనకున్న గొప్ప బలహీనత అదుపులో లేని కోపం. ఆయన అడవిలో చాలా తీక్షణంగా తపస్సు చేసుకుంటున్నప్పుడు ఓ చెట్టు కింద కూర్చుని తపస్సు చేసుకుంటుంటాడు. ఆ క్షణంలో ఆయన మీద, ఆ చెట్టు మీద వాలిన ఒక కొంగ రెట్ట వేస్తుంది. దానివల్ల ఆయనకి తపోభంగం కలిగింది. కోపంగా కళ్ళు పెద్దవి చేసి తీక్షణంగా ఆ పక్షి వైపు చూశాడు. ఆ దృక్కుల తీక్షణని తట్టుకోలేక ఆ కొంగ చనిపోయి కింద పడిపోతుంది. ఈయన తన తపోభంగానికి నిరసించి భిక్షాటనకు సమయమైందని లేచి ఊళ్ళోకి భిక్ష కోసం వెళతాడు. అది అప్పట్లో ఆనవాయితీ. ప్రతి ఇంటికి వెళ్ళి భిక్ష తీసుకుని వచ్చి దొరికిన దాంతో తిని భుజించి సంతృప్తి పడటం అప్పటి ఋషులకి ఆనవాయితీ, అలవాటు. అలాగే ఈయన ఒక ఇంటి ముందుకు వెళ్ళి, అమ్మా భిక్ష పెట్టండి, భవతి భిక్షాందేహి అని పిలిచాడు. ఆ ఇంటి ఇల్లాలు బయటకొచ్చి చూసింది, మళ్ళీ లోపలికి వెళ్ళింది. ఇంత లోపల ఆమె భర్త వచ్చాడు. రాగానే నాకు ఆకలేస్తోంది, అన్నం వడ్డించు అని వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చాడు. ఆయన కాళ్ళు చేతులు తుడుచుకోవటానికి తుండు, అంటే తువాల చేతికిచ్చి ఆవిడ లోపలికి వెళ్ళింది. కౌశికుడు అలాగే ఇంటి బయట నిలబడ్డాడు. ఈవిడ భిక్ష ఇస్తే తీసుకోవాలి, లేదా ఆవిడ లేదు వెళ్ళిపోమంటే పోవాలి. అప్పటిదాకా ఆయన అక్కడున్నాడు. ఆవిడ రాలేదు. ఆవిడ భర్త లోపలికి వెళ్ళాడు. భర్త భోంచేసి ఆయనకు వడ్డించి, ఆయన భోంచేసిన తర్వాత ఆమె ఎంగిలి విస్తరాకు తీసేసి చెయ్యి కడుక్కొని అప్పుడు బయటకు వచ్చింది. బయటకు వచ్చి కౌశికుడితో, మునివర్య నన్ను క్షమించండి, నా భర్త ఆకలితో వచ్చారు, ఆయనకు సేవ చేసిన తర్వాత మీకు భిక్ష ఇవ్వటానికి వచ్చాను
ఆలస్యమైంది అన్నాడు. అప్పటికి కౌశికుడికి కోపం నసాళానికి అంటింది. నన్ను అవమానపరిచావు, నేను ఇక్కడ నిలబడి ఉండటం నువ్వు చూశావు, అయినా కూడా నన్ను లెక్క చేయకుండా నువ్వు ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండిపోయావు. ఆవిడ చాలా ప్రశాంతంగా, స్వామి, నన్ను మీరు మన్నించాలి, నా భర్తకి సేవ చేయటం నా ప్రధాన ధర్మం, నా కర్తవ్యం. అది మీకు తెలియంది కాదు. అందుకని అది ముగించిన తర్వాత నేను మీకు సేవ చేయటానికి వచ్చాను. అయినా మీ కోపానికి భయపడి చచ్చిపోవటానికి నేను చెట్టు మీద కొంగని కాదు కదా అంది. కౌశికుడు ఒక్కసారి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆ కొంగ తన కోపానికి చనిపోయిన విషయం తనకి చనిపోయిన కొంగకి తప్ప ఇంకెవరికీ తెలియదు. అప్పట్లో ఈనాటిలాగా ప్రసార మాధ్యమాలు లేవు. ఈవిడకెలా తెలుసు అని ఆశ్చర్యపోయాడు. ఆవిడ, స్వామి, మీరు ఈ భిక్ష తీసుకుని మీరు ఆలోచిస్తున్న విషయం గురించి మరికొన్ని వివరాలు, ధర్మాచరణ, దాని వివరణ మీకు కావాలి అంటే మిథిలా నగరంలో ఉన్న ధర్మవ్యాధుల వారి దగ్గరికి వెళ్ళండి అంది. సరే అని కౌశికుడు ఆ కోపాన్ని కాసేపు దిగమింగి ధర్మవ్యాధుడి దగ్గరికి వెళ్ళాడు. ఊరి పొలిమేరకు రాగానే ధర్మవ్యాధుడు ఎక్కడా అని అడిగాడు. అందరూ చెయ్యి దారి చూపించారు. అక్కడికి వెళ్ళి చూస్తే కషాయి దుకాణం కనపడింది. మాంసం కొడుతున్నారు. ఆ దుకాణంలో కూర్చుని ఉన్నాడు ధర్మవ్యాధుడు. కౌశికుడు ఒకంత ఏవగింపుతో, అసహ్యంతో దూరంగా నిలబడ్డాడు. కౌశికుడిని చూసిన ధర్మవ్యాధుడు తను చేస్తున్న పని అయిపోగానే దుకాణంలోంచి కాళ్ళు చేతులు కడుక్కొని ముని దగ్గరికి వచ్చి, కౌశిక మునివర్య, మీరు నా కోసం వచ్చారు, ఆ మహాపతివ్రత పంపిస్తే వచ్చారు, మీరు కొంచెం సేపు నా కోసం వేచి ఉండండి, రండి మన ఇంటికి వెళదాం, నేను నా దుకాణం మూసేసి వస్తాను. మళ్ళీ ఆశ్చర్యపోయాడు. తన పేరు ఎలా తెలుసు, తనని ఆ పతివ్రత పంపించిందని ఎలా తెలుసు, అర్థం కాలేదు. తర్వాత ధర్మవ్యాధుడు తన దుకాణం మూసేసి ఇంటికొచ్చాడు. ఇంటికొచ్చి మునివర్ణుణ్ణి లోపలికి తీసుకెళ్ళాడు, కూర్చోబెట్టాడు. ఆ తర్వాత ఇంటి లోపలికి వెళ్ళి చాలాసేపటి దాకా బయటికి రాలేదు. తను ఎదురు చూస్తున్నాడు అసహనంతో, కోపంతో. సమయం దాటిపోతోంది, తనకి ఆకలి వేస్తోంది. అయినా ధర్మవ్యాధుడు రాలేదు. లోపల ఎవరో పెద్దవారు, బాగా వయసు పైబడిన వారు భోంచేస్తున్నటువంటి శబ్దం వినపడింది. వారు పూర్తిగా భోంచేసి ధర్మవ్యాధుడిని ఆశీర్వదించిన తర్వాత ధర్మవ్యాధుడు బయటకు వచ్చాడు. మునివర్య, వారు నా తల్లిదండ్రులు, వారికి భోజన సమయం అయింది, వారికి అన్నం పెట్టి వారు తృప్తి పడిన తర్వాత నేను మీ దగ్గరికి వచ్చాను, మీకు ఇప్పుడు భోజనం పెడతాను రండి అన్నాడు. అంటే కౌశికుడు, ఇదేం పద్ధతి, వచ్చిన అతిథిని, మునివర్యుడిని నువ్వు గౌరవించవా అని అడిగాడు. మునివర్య, మీరు అతిథులు, దైవ సమానులు, కానీ నా ఇంటి దైవం నా తండ్రి, నా తల్లి, వారిని సేవించటం నా స్వధర్మం. నేను ఏ వృత్తిలో ఉన్నా సరే, కషాయి దుకాణంలో మాంసం కొడుతున్నా, కళ్ళు దుకాణంలో కళ్ళమ్ముతున్నా, ఇటుకల బట్టీలో ఇటుకలు మోస్తున్నా, ఇటుకలు కాలుస్తున్నా, అది నా వృత్తి. కానీ నా ధర్మం నా తల్లిదండ్రుల్ని సేవించటం, నా భార్యాబిడ్డల్ని కాపాడటం, నా అతిథుల్ని సేవలందించటం, వీటిని వేటిని కూడా నేను మర్చిపోకుండా చెయ్యటమే నా ధర్మం. ధర్మాన్ని నేను అనుసరించినంత కాలం దైవాన్ని అనుసరించటమే కదా. ఇవన్నీ మీలాంటి పెద్దలు వేదాల్లో చెప్పిందే కదా అన్నాడు. అప్పుడు కౌశికుడికి పూర్తిగా గోచరమైంది.
తాను ఇన్నాళ్ళు చేస్తున్న తపస్సు, తన నిగ్రహంలోకి రాని మనస్సు, అర్థం చేసుకోలేని సత్యాన్ని ధర్మవ్యాధుడు, ఆ పతివ్రత మామూలు మాటల్లో చాలా చిన్నగా స్పష్టంగా తెలియచేశారు. ఇది మనందరం కూడా తెలుసుకోవాల్సిన సత్యం. మనం నమ్మిన స్వధర్మాన్ని చిత్తశుద్ధితో పాటించినప్పుడు అది మనని దైవానికి దగ్గరగా చేస్తుంది. దైవం అంటే ధర్మం. ధర్మాన్ని పాటించటం మనందరి విద్యుక్త ధర్మం. ఇలాగే ఒకసారి కోల్కతా నగరంలో రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి ఒక యోగి వచ్చాడు. ఆయన వచ్చి, స్వామి, మీరు రోజు అమ్మవారిని పూజిస్తారు, అమ్మవారితో మాట్లాడతారు. నేను కూడా హఠయోగాన్ని అభ్యసించాను. నా శక్తి సామర్థ్యాలతో నీటి మీద నడిచి వెళతాను అన్నాడు. మంచిది నాయన, సంతోషం. కాదు, మీరు చూడాలి, రండి అన్నాడు. నేనెందుకు నాయన, నువ్వు వెళ్తాన్నా, వెళ్ళు. కాదు రాను. బలవంతంగా రామకృష్ణ పరమహంసని గంగానది ఒడ్డు దాకా తీసుకెళ్ళి అక్కడ ఈయన చూస్తుండగానే ఆయన యోగముద్రలోకి వెళ్ళి లేచి గంగానది అలల మీద నడుస్తూ కొంత దూరం వెళ్ళి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చాడు. వచ్చిన తర్వాత, నేను చూశారా అన్నాడు. నువ్వు చేసింది నేను చూశాను నాయన, నాకు ఒక పావలా ఉంటే ఇస్తావా అని అడిగారు. ఆ పావలా తీసుకున్నాడు. అక్కడ ఒక పడవవాడు ఉంటే ఆ పడవ అబ్బాయిని పిలిచి, నాయన, నన్ను ఈ యోగిని గంగానది ఆవలి ఒడ్డుకు తీసుకెళ్తావా? తీసుకెళ్తాను. ఆ పావలా ఆయన చేతికిచ్చి వీరిద్దరూ కలిసి అవతలి ఒడ్డుకు వెళ్ళారు. మళ్ళీ అక్కడెక్కి ఇటువైపుకి వచ్చారు. రామకృష్ణ పరమహంస ఆయనకి చెప్పారు, నాయన, నీవు జీవితంలో చాలా విలువైన సమయాన్ని, నీ శక్తిని, సామర్థ్యాన్ని, తపస్సుని వినియోగించి నేర్చుకున్న విద్య విలువ ఇది. ఈ నదిని దాటటానికే నీ శక్తి సామర్థ్యాలన్నీ వినియోగించావు. దీనికి బదులు నీ స్వధర్మాన్ని నువ్వు పాటిస్తే ఈ గంగా నదిని ఔపోసన పట్టగలిగేవాడివి. ఆ మాటలు అతనికి జ్ఞానాన్ని కలిగించాయి. ఇవన్నీ దేనికి అంటే, మన స్వధర్మం ఏమిటో మనం తెలుసుకోవాలి, ఆ ధర్మాన్ని అనుసరించాలి. మన ధర్మాన్ని, స్వధర్మాన్ని మనం పాటించటమే మన విద్యుక్త ధర్మం. అది ప్రతివారికి ఆదర్శం. అది అర్థం చేసుకున్న నాడు మనకి జీవితంలో ఆనందమే ఆనందం. అది తప్ప మరొకటి మనకి మిగలదు. ఆ ఆనందం మనందరికీ అందాలని మనం అందుకునే ప్రయత్నం చేస్తామని ఆశిస్తూ, ఇది ఈనాటి భావన అని మీకు తెలియచేస్తూ, మరో రోజు మరో భావంతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.